హలో అందరికీ, దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోని డ్రెస్సెస్ అనేది కన్వర్ట్ చేశాను. అంటే ఇంతకుముందు షార్ట్స్లో చెప్పాను ఆల్రెడీ మీషో ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా అని చెప్పేసి. ఆ షార్ట్ కింద కూడా చాలామంది కామెంట్ చేశారు, అంటే మీరు తీసుకున్నారు కదా ఎలా కన్వర్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి. అందుకే ఈ వీడియోలో అయితే నేను మీషో నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోనే డ్రెస్సెస్ అనేది ఎలా కన్వర్ట్ చేశాను అంటే చెప్తాను. ఇంకా లేదు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఈ 3 డ్రెస్సెస్ అయితే నేను ఇలా స్టిచ్ చేశాను. ఇంకా నేను ఒకటైతే బయట నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్, కానీ ఆ ఫ్యాబ్రిక్ మీషోలో అవైలబుల్లో ఉందో లేదో చూసి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఉంటే ఒకవేళ. ఇవైతే మా మమ్మీ స్టిచ్ చేసి పంపించారు, అందుకే ఇంత లేట్ అయిపోయింది, చాలా డేస్ అయిపోయింది ఇవి తీసుకొని. ఇదైతే కాటన్ శారీ మొత్తం తీసుకున్నా. శారీ వచ్చేసి 480 అలా పడింది నాకు కాస్ట్. కానీ ఫ్యాబ్రిక్ అయితే అంత బాగాలేదు, కాటన్ ఫ్యాబ్రికే కానీ అంత మంచిగా క్వాలిటీ బాగాలేదు. ఎందుకంటే మనకి అది స్టిచ్చెస్ వేస్తున్నా కానీ అక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా పడిపోతుంది. ఫ్యాబ్రిక్ అనేది అంత క్వాలిటీగా లేదు. నేనైతే పక్కన రిఫరెన్స్ లాగా తీసుకొని ఆ పిక్ని ఇలా అయితే స్టిచ్ చేయించాను మా మమ్మీతోని. నాకైతే చాలా బాగా నచ్చింది స్టిచ్ చేశాక. కానీ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం క్వాలిటీ లేదు, దానివల్ల మనం ఎక్కువ సార్లు అయితే వేసుకోలేము, ఇంకా 2-3 టైమ్స్ అయితే వేసుకోగలము. ముందు వచ్చేసి ఇలా వీనెక్ పెట్టించాను. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ప్లెయిన్ వచ్చేసింది, ఇంకా మిగతాది మొత్తం ఫ్లవర్స్ వచ్చేసింది. ఇంకా ప్లెయిన్ వచ్చిన వరకు అయితే ఒక్క పార్ట్ వరకు కొంచెం ఒక స్టెప్ వరకు పెట్టేసి ఇంకా 2 స్టెప్స్ ఏమో ఇలా ఫ్లవర్ వచ్చిందైతే పెట్టించాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, అంటే చిన్న కుర్చీ లాగా పెట్టించాను. ఇంకా బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ నెక్ ట్యాజిల్స్ పెట్టించాను. ఇదేంటంటే 3 లేయర్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాను మమ్మీతోని. ఇది చాలా డేస్ అవుతుంది శారీ తీసుకొని, 1 మంత్ ఆర్ 2 మంత్స్ దాకా అవుతుంది. కానీ ఇంక అప్పుడు కుదరక మమ్మీ స్టిచ్ చేయలే, ఇంక ఇప్పటికైతే కుదిరింది. ఇంకా ఇదైతే నా ఫైనల్ లుక్. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అంటే నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. శారీలోనే రన్నింగ్ వచ్చింది బ్లౌజ్. ఇంకా శారీ మొత్తానికి కూడా ఇలా ఫ్రాక్లా యూజ్ చేసాము. లైనింగ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. కొంతమంది ఫ్యాబ్రిక్ థిక్గా ఉందని లైనింగ్ వేయరు, కానీ లైనింగ్ వేస్తేనే బాగుంటుంది. ఏ డ్రెస్ అయినా సరే కొంచెం బుట్టలాగా వస్తుంది. నేనైతే ఖచ్చితంగా దేనికైనా లైనింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను. థిక్గా ఉన్నా అది థిన్గా ఉన్నా ఎట్లా ఉన్నా సరే నేను లైనింగ్ అయితే వేసేస్తాను. సెకండ్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ ఫ్యాబ్రిక్, ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ ఏమో 250 అలా పడింది అనుకుంటా కాస్ట్, నాకు అంత ఐడియా లేదు. ఇంకా సీక్వెన్స్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్కి యూజ్ చేసింది వచ్చేసి అది కూడా వేరే, అది వేరే ఇది వేరే పెట్టాను. అంటే కలర్ కాంబినేషన్ కోసం అని చెప్పేసి ఇంక 2 సేమే, ఇంకా కాంట్రాస్ట్గా అయితే ఏం తీసుకోలేదు, సెల్ఫ్లోనే తీసుకున్నా. నా రిఫరెన్స్ పిక్ అయితే ఇది సైడ్ క్యాచ్ చేస్తున్నా చూడండి, అలా స్టిచ్ చేయించాను. అంటే కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం చేంజ్ చేయించాను, కొంచెం పైన బుట్టలాగా పెట్టించేసి. సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తం 2 మీటర్స్ వచ్చింది ఫ్యాబ్రిక్. 1 మీటర్ అయితే నాకు యోక్ పార్ట్కి సరిపోయింది, ఇంకా 1 మీటర్ ఉంది. ఆ 1 మీటర్ని బ్లౌజ్లా స్టిచ్ చేపిస్తే బాగుంటుంది అనిపించింది. మనకి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ ఇచ్చారు, ఇంకా 5 మీటర్స్ కూడా మొత్తం ఫ్రాక్కే యూజ్ చేశాను. అలాగే సాటిన్ లైనింగ్ అయితే యూజ్ చేశాను నేను. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అనేది మనకి ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు సాటిన్ వేసుకోవడం వల్ల మనకి చాలా లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది, ఆర్గన్జా అయినా కానీ ఇది మనకి చాలా స్మూత్ ఉంది. మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అంటే చాలామంది అన్నారు నేను షార్ట్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్నా అని. అది అంత బాగోదు, క్వాలిటీ అది అంత మంచిగా రాదు, ఎందుకంటే తర్వాత అది ఖరాబ్ అయిపోతుందని చెప్పారు. అలా ఏం లేదు, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మనకి తక్కువ బడ్జెట్లో ఫ్యాబ్రిక్స్ అనేది మీషోలోనే దొరుకుతాయి. ఇలాంటప్పుడే తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకి కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. నేనైతే ప్రిఫర్ చేస్తాను. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ బయట తీసుకున్నాము, ఇంకా బయట తీసుకున్న ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయించారు. ఏంటంటే మీషోలో అవైలబుల్లో ఉంటే ఒకవేళ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ అయితే చూస్తాను మీషోలో, ఇంకా ఫ్యాబ్రిక్ అవైలబుల్లో ఉంటే నేను లింక్ అయితే షేర్ చేస్తాను. దీనికైతే రిఫరెన్స్ అలాంటిది ఏం పెట్టుకోలేదు నేను, మా మమ్మీకి నచ్చినట్టు స్టిచ్ చేయమని చెప్పాను. ఇంకా ఇలా అయితే స్టిచ్ చేశారు. ఇలా హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ పెట్టేసి నెక్కేమో చిన్న చిన్న కుర్చీ లాగా పెట్టారు, నెక్కి అండ్ మనకి హిప్ దగ్గర. నాకు అది బాగా నచ్చింది, నాకు మంచిగా సెట్ అయింది ఈ ఫ్రాక్ అయితే. కలర్ కూడా చాలా బాగుంది, ఇది స్కై బ్లూ కలరు. ఈ కలర్లో ఉన్నవి నేను ఎప్పుడు ట్రై చేయలేదనిపించింది నాకు, అందుకే సెట్ అయిందేమో. బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ నెక్ పెట్టించేసి ఇంకా ట్యాజిల్స్ పెట్టించాను.
మనకి హిప్ దగ్గర కొంచెం లూజ్ అయినా కానీ మనకి టైట్ చేసుకునేలాగా అక్కడ కూడా థ్రెడ్స్ పెట్టించాను. అంబ్రెల్లా కట్లోనే ఇలా ఫ్రిల్స్ పెట్టించాను. నాకు మంచిగా నచ్చింది. ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్రాక్కే యూజ్ అయింది. ఇది కట్ పీస్ సెంటర్లో అయితే తీసుకున్నాము ఈ ఫ్యాబ్రిక్స్ అనేది. ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నవి, అవి కూడా స్టిచ్ చేశాక నేనైతే వాటిని కూడా చూపిస్తాను. కొన్ని రిఫరెన్స్ లా తీసుకొని అలా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నా. రిఫరెన్స్ పిక్స్ అయితే ఉన్నాయి, అలా స్టిచ్ చేపిస్తాను. ఇంకా దీనికి కూడా సాటిన్ లైనింగే యూజ్ చేశాను, ఎందుకంటే ఇది ఆర్గన్జా కదా, మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మనం సాటిన్ వేయడం వల్ల కొంచెం షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అందులో ఆర్గన్జా అనేది కొంచెం గుచ్చుకుపోతుంది, సాటిన్ వేస్తే మనకి కొంచెం స్మూత్గా ఉంటుంది. మీషో నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేయించినవి ఇవి. ఇంకా స్టిచ్ చేయించాల్సినవి మమ్మీ దగ్గర ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేయించాక నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏ ఫ్రాక్ నచ్చింది నాకు కామెంట్ చేయండి, నాకు ఏది బాగుందో కూడా కామెంట్ చేసేయండి. ఫస్ట్ తీసుకున్న శారీ అయితే కొంచెం డూప్లికేట్గా ఉంది, అంత ఫ్యాబ్రిక్ అనేది అంత క్వాలిటీగా లేదు అనిపించింది. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నా. బయట నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలా మీషో నుంచి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. మీరైతే కామెంట్ చేయండి. కొన్ని అయితే బయట నుంచి తీసుకున్నాయి మమ్మీ దగ్గర ఉన్నాయి, అవైతే రిఫరెన్స్ పెట్టుకున్నాను అలా స్టిచ్ చేపిద్దామని చెప్పేసి. ఇంకా 1-2 ఇయర్స్ నుంచి అలానే ఉండిపోయాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ. నెక్స్ట్ అయితే మొత్తం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోసే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.